ఫ్రోజన్ షోల్డర్ అంటే లెఫ్ట్. తర్వాత మెడ నొప్పి ఉండేది, అది సర్వైకల్ స్పాండిలోసిస్. నెక్స్ట్ నాకు సైటికా రైట్ ఉంది, అది 2 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను. ఇక్కడ నేను సంజీవిని నేచర్ క్యూర్ హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ హైదరాబాద్. తర్వాత నేను 13వ తారీఖున ఇక్కడ అడ్మిట్ అయ్యాను. ఇవాళకి 9వ రోజు. డాక్టర్ గారు 20 రోజులు ఉండమని చెప్పారు. ఈ 9 రోజుల్లో కూడా నాకు డయాబెటీస్, బీపీ 2 ఉన్నాయి. అయితే డయాబెటీస్ 3 డేస్ తర్వాత నేను జాయిన్ అయిన 3 డేస్ తర్వాత మానిపించేశారు. 6 డేస్ నుంచి నేను డయాబెటీస్ మాత్రలు కూడా వేసుకోవద్దన్నారు, మానేశాను. తర్వాత నా బీపీ ట్యాబ్లెట్స్ మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటున్నాను, అది కూడా మానిపించి ఒక పూట వేసుకోమన్నారు. అట్ ప్రజెంట్ నాకు ఫ్రోజన్ షోల్డరు బాగా బాధ పెట్టేది, అది ప్రస్తుతానికి నేను చెయ్యి ఎత్తగలుగుతున్నాను. నొప్పి కూడా 50% కవర్ అయింది. తర్వాత మెడ నొప్పి దరిదాపు 75% 9 రోజుల్లో కవర్ అయింది. తర్వాత నా సయాటికా రైట్ లెగ్, అది కూడా నాకు 25% కవర్ అయింది. ఇంకా 11 రోజులు నాకు ఉన్నాయి కనుక ఈలోగా తగ్గుతుందని డాక్టర్ గారు చెప్పారు. నాకు నమ్మకం కూడా ఉంది. నా వర్క్ ప్రెషర్ వల్ల నాకు సర్వికల్ స్పాండిలోసిస్ మరియు లంబార్ స్పాండిలోసిస్ వచ్చింది. బాగా తిరిగాను, హాస్పిటల్స్ అన్ని అప్రోచ్ అయ్యాను. ఎక్కడ కూడా వాళ్ళు సజెస్ట్ చేసింది నాకు సర్జరీకి వెళ్ళని చెప్పారు. దట్ టూ ప్లేసెస్, వన్ సర్వికల్ అండ్ అదర్ వన్ ఇస్ లంబార్. సో ఫైనల్లీ ఐ అప్రోచ్ ద సంజీవని విత్ ద హెల్ప్ ఆఫ్ ద డాక్టర్ మధుబాబు గారు. తను నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. తను చెప్పింది ఒకటే ఉద్దేశం, ఏమిటంటే మీరు ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోండి, మీకు తక్కువ చేసే బాధ్యత నాది. సో నేను ఎక్కడ కూడా ముందు తిరిగిన హాస్పిటల్స్కి ఇక్కడికి మెయిన్ డిఫరెన్స్ నాకు అనిపించింది ఇక్కడ అనమాట. సో వెంటనే నేను జాయిన్ అయిపోయాను. ఈరోజు 15వ రోజు నాకు ఇక్కడ దగ్గర 30 రోజుల ట్రీట్మెంట్ నాకు ఉంది. సో లంబార్ ఆల్మోస్ట్ 50 to 60% నాకు తగ్గింది. అకుపంక్చర్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో నాకు సయాటికా నర్వ్ అనేది మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా తగ్గడం మొదలైంది. నేను మెయిన్ రావడానికి కారణం ఇక్కడ వెయిట్ లాస్ కోసం వచ్చానండి. లాస్ట్ మంత్ వచ్చానండి ఇక్కడికి. నేను వచ్చి 10 days నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. మరి ఇది సెకండ్ టైం వచ్చాను ఈ మంత్. లాస్ట్ మంత్ నేను చేసినప్పుడు ప్రిపేర్లో 5 kgs వరకు లాస్ అయింది వెయిట్ గెయిన్. సో నెక్స్ట్ మళ్ళీ రావాలని నెక్స్ట్ మంత్ కూడా ఈ మంత్ వచ్చాను. ఇలా ఎవ్రీ మంత్ 10 days ఉండిపోవాలని ఒక 1 year అనుకుని వచ్చానండి. చాలా బాగుంది ట్రీట్మెంట్ ఇక్కడ. డాక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు. నేను ఇట్లా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి కనీసం డబ్బు మనం ఎలా అయినా సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలంటే మాత్రం మనం నేచర్ క్యూర్కే రావాల్సిందని నా మనవి అండి.
ఫ్రోజన్ షోల్డర్ అంటే లెఫ్ట్. తర్వాత మెడ నొప్పి ఉండేది, అది సర్వైకల్ స్పాండిలోసిస్. నెక్స్ట్ నాకు సైటికా రైట్ ఉంది, అది 2 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను. ఇక్కడ నేను సంజీవిని నేచర్ క్యూర్ హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ హైదరాబాద్. తర్వాత నేను 13వ తారీఖున ఇక్కడ అడ్మిట్ అయ్యాను. ఇవాళకి 9వ రోజు. డాక్టర్ గారు 20 రోజులు ఉండమని చెప్పారు. ఈ 9 రోజుల్లో కూడా నాకు డయాబెటీస్, బీపీ 2 ఉన్నాయి. అయితే డయాబెటీస్ 3 డేస్ తర్వాత నేను జాయిన్ అయిన 3 డేస్ తర్వాత మానిపించేశారు. 6 డేస్ నుంచి నేను డయాబెటీస్ మాత్రలు కూడా వేసుకోవద్దన్నారు, మానేశాను. తర్వాత నా బీపీ ట్యాబ్లెట్స్ మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటున్నాను, అది కూడా మానిపించి ఒక పూట వేసుకోమన్నారు. అట్ ప్రజెంట్ నాకు ఫ్రోజన్ షోల్డరు బాగా బాధ పెట్టేది, అది ప్రస్తుతానికి నేను చెయ్యి ఎత్తగలుగుతున్నాను. నొప్పి కూడా 50% కవర్ అయింది. తర్వాత మెడ నొప్పి దరిదాపు 75% 9 రోజుల్లో కవర్ అయింది. తర్వాత నా సయాటికా రైట్ లెగ్, అది కూడా నాకు 25% కవర్ అయింది. ఇంకా 11 రోజులు నాకు ఉన్నాయి కనుక ఈలోగా తగ్గుతుందని డాక్టర్ గారు చెప్పారు. నాకు నమ్మకం కూడా ఉంది. నా వర్క్ ప్రెషర్ వల్ల నాకు సర్వికల్ స్పాండిలోసిస్ మరియు లంబార్ స్పాండిలోసిస్ వచ్చింది. బాగా తిరిగాను, హాస్పిటల్స్ అన్ని అప్రోచ్ అయ్యాను. ఎక్కడ కూడా వాళ్ళు సజెస్ట్ చేసింది నాకు సర్జరీకి వెళ్ళని చెప్పారు. దట్ టూ ప్లేసెస్, వన్ సర్వికల్ అండ్ అదర్ వన్ ఇస్ లంబార్. సో ఫైనల్లీ ఐ అప్రోచ్ ద సంజీవని విత్ హెల్ప్ ఆఫ్ ద డాక్టర్ మధుబాబు గారు. తను నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. తను చెప్పింది ఒకటే ఉద్దేశం, ఏమిటంటే మీరు ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోండి, మీకు తక్కువ చేసే బాధ్యత నాది. సో నేను ఎక్కడ కూడా ముందు తిరిగిన హాస్పిటల్స్కి ఇక్కడికి మెయిన్ డిఫరెన్స్ నాకు అనిపించింది ఇక్కడ అనమాట. సో వెంటనే నేను జాయిన్ అయిపోయాను. ఈరోజు 15వ రోజు నాకు ఇక్కడ దగ్గర 30 రోజుల ట్రీట్మెంట్ నాకు ఉంది. సో లంబార్ ఆల్మోస్ట్ 50 to 60% నాకు తగ్గింది. అకుపంక్చర్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో నాకు సయాటికా నర్వ్ అనేది మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా తగ్గడం మొదలైంది. నేను మెయిన్ రావడానికి కారణం ఇక్కడ వెయిట్ లాస్ కోసం వచ్చానండి. లాస్ట్ మంత్ వచ్చానండి ఇక్కడికి. నేను వచ్చి 10 days నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. మరి ఇది సెకండ్ టైం వచ్చాను ఈ మంత్. లాస్ట్ మంత్ నేను చేసినప్పుడు ప్రిపేర్లో 5 kgs వరకు లాస్ అయింది వెయిట్ గెయిన్. సో నెక్స్ట్ మళ్ళీ రావాలని నెక్స్ట్ మంత్ కూడా ఈ మంత్ వచ్చాను. ఇలా ఎవ్రీ మంత్ 10 days ఉండిపోవాలని ఒక 1 year అనుకుని వచ్చానండి. చాలా బాగుంది ట్రీట్మెంట్ ఇక్కడ. డాక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు. నేను ఇట్లా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి కనీసం డబ్బు మనం ఎలా అయినా సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలంటే మాత్రం మనం నేచర్ క్యూర్కే రావాల్సిందని నా మనవి అండి.
ఫ్రోజన్ షోల్డర్ అంటే లెఫ్ట్. తర్వాత మెడ నొప్పి ఉండేది, అది సర్వైకల్ స్పాండిలోసిస్. నెక్స్ట్ నాకు సైటికా రైట్ ఉంది, అది 2 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను. ఇక్కడ నేను సంజీవిని నేచర్ క్యూర్ హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ హైదరాబాద్. తర్వాత నేను 13వ తారీఖున ఇక్కడ అడ్మిట్ అయ్యాను. ఇవాళకి 9వ రోజు. డాక్టర్ గారు 20 రోజులు ఉండమని చెప్పారు. ఈ 9 రోజుల్లో కూడా నాకు డయాబెటీస్, బీపీ 2 ఉన్నాయి. అయితే డయాబెటీస్ 3 డేస్ తర్వాత నేను జాయిన్ అయిన 3 డేస్ తర్వాత మానిపించేశారు. 6 డేస్ నుంచి నేను డయాబెటీస్ మాత్రలు కూడా వేసుకోవద్దన్నారు, మానేశాను. తర్వాత నా బీపీ ట్యాబ్లెట్స్ మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటున్నాను, అది కూడా మానిపించి ఒక పూట వేసుకోమన్నారు. అట్ ప్రజెంట్ నాకు ఫ్రోజన్ షోల్డరు బాగా బాధ పెట్టేది, అది ప్రస్తుతానికి నేను చెయ్యి ఎత్తగలుగుతున్నాను. నొప్పి కూడా 50% కవర్ అయింది. తర్వాత మెడ నొప్పి దరిదాపు 75% 9 రోజుల్లో కవర్ అయింది. తర్వాత నా సయాటికా రైట్ లెగ్, అది కూడా నాకు 25% కవర్ అయింది. ఇంకా 11 రోజులు నాకు ఉన్నాయి కనుక ఈలోగా తగ్గుతుందని డాక్టర్ గారు చెప్పారు. నాకు నమ్మకం కూడా ఉంది. నా వర్క్ ప్రెషర్ వల్ల నాకు సర్వికల్ స్పాండిలోసిస్ మరియు లంబార్ స్పాండిలోసిస్ వచ్చింది. బాగా తిరిగాను, హాస్పిటల్స్ అన్ని అప్రోచ్ అయ్యాను. ఎక్కడ కూడా వాళ్ళు సజెస్ట్ చేసింది నాకు సర్జరీకి వెళ్ళని చెప్పారు. ద టూ ప్లేసెస్, వన్ సర్వికల్ అండ్ అదర్ వన్ ఇస్ లంబార్. సో ఫైనల్లీ ఐ అప్రోచ్ ద సంజీవిని విత్ ద హెల్ప్ ఆఫ్ ద డాక్టర్ మధుబాబు గారు. తను నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. తను చెప్పింది ఒకటే ఉద్దేశం, ఏమిటంటే మీరు ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోండి, మీకు తక్కువ చేసే బాధ్యత నాది. సో నేను ఎక్కడ కూడా ముందు తిరిగిన హాస్పిటల్స్కి ఇక్కడికి మెయిన్ డిఫరెన్స్ నాకు అనిపించింది ఇక్కడ అనమాట. సో వెంటనే నేను జాయిన్ అయిపోయాను. ఈరోజు 15వ రోజు నాకు ఇక్కడ దగ్గర 30 రోజుల ట్రీట్మెంట్ నాకు ఉంది. సో లంబార్ ఆల్మోస్ట్ 50 to 60% నాకు తగ్గింది. అకుపంక్చర్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో నాకు సయాటికా నర్వ్ అనేది మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా తగ్గడం మొదలైంది. నేను మెయిన్ రావడానికి కారణం ఇక్కడ వెయిట్ లాస్ కోసం వచ్చానండి. లాస్ట్ మంత్ వచ్చానండి ఇక్కడికి. నేను వచ్చి 10 days నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. మరి ఇది సెకండ్ టైం వచ్చాను ఈ మంత్. లాస్ట్ మంత్ నేను చేసినప్పుడు ప్రిపేర్లో 5 kgs వరకు లాస్ అయింది వెయిట్ గెయిన్. సో నెక్స్ట్ మళ్ళీ రావాలని నెక్స్ట్ మంత్ కూడా ఈ మంత్ వచ్చాను. ఇలా ఎవ్రీ మంత్ 10 days ఉండిపోవాలని ఒక 1 year అనుకుని వచ్చానండి. చాలా బాగుంది ట్రీట్మెంట్ ఇక్కడ. డాక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు. నేను ఇట్లా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి కనీసం డబ్బు మనం ఎలా అయినా సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలంటే మాత్రం మనం నేచర్ క్యూర్కే రావాల్సిందని నా మన్నమే అండి.